లోకానికి తెలిసిన మహావీరులు తమ గుర్తింపును దాచుకొని సామాన్యులుగా బ్రతకాల్సి వస్తే అదే పాండవుల అజ్ఞాతవాసం జరిగిన విరాటనగరం. 12 ఏళ్ల వనవాసం తర్వాత ఒక్క ఏడాది ఎవ్వరికీ దొరక్కుండా ఉండాలి. అందుకే పాండవులు విరాటరాజు కొలువులో చేరారు. ధర్మరాజు సన్యాసిగా, భీముడు వంటవాడిగా, అర్జునుడు నృత్యగురువుగా, నకుల సహదేవులు అశ్వపాలకులుగా, ద్రౌపది సైరంధ్రిగా తమ రూపాలను మార్చుకున్నారు. విరాటరాజు బావమరిది తీచకుడు ద్రౌపదిని అవమానించగా భీముడు అతన్ని రహస్యంగా సంహరించాడు. పాండవులు అక్కడే ఉన్నారని పసిగట్టిన కౌరవులు దండెత్తి వచ్చినప్పుడు అర్జునుడు బృహన్నల రూపంలోనే సమ్మోహనాస్త్రం ప్రయోగించి కౌరవసేనను ఓడించాడు. అజ్ఞాతవాసం ముగిశాక శమీవృక్షం అంటే జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను పాండవులు తిరిగి చేపట్టింది ఇక్కడే. అందుకే విజయదశమి రోజున మనం జమ్మిచెట్టుకు పూజ చేస్తాం. నేటి రాజస్థాన్లోని బైరాట్ ప్రాంతమే ఆనాటి విరాటనగరం. విరాటనగరం గురించి మరికొన్ని విశేషాలు. అభిమన్యుడి వివాహం. విరాటరాజు కుమార్తె ఉత్తరను అర్జునుడి కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చేసింది ఈ నగరంలోనే. దీనితో పాండవులకు బలమైన సైనిక మద్దతు లభించింది. శమీవృక్షం. పాండవులు తమ గాండీవం మరియు ఇతర దివ్యాస్త్రాలను ఒక జమ్మిచెట్టు మీద శవంలా కనిపించే మూటలో దాచారు. మరిన్ని ఆసక్తికరమైన భారత గాథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.